హాయ్ బావా. హాయ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఏం చేస్తున్నావు బావా? బైబిల్ చదువుకుంటున్నాను. ఓకే. దేని గురించి చదువుతున్నావు? ఆత్మల గురించి చదువుతున్నాను. ఆత్మ ఆత్మ అంటే ఏంటి బావా? ఆత్మ అంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి దేవుని ఆత్మ ఉంటుంది, ఒకటి సాతాను ఆత్మ ఉంటుంది. అవునా అవును. బావా, నాకు వివరిస్తావా? వినాలని ఉంది. అయితే ఈ వాక్యం చదువు. ఆ వాక్యం ఏంటంటే 1 యోహాను అధ్యాయం 4వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే చూద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చేనని ఏ ఆత్మ ఒప్పుకొననో అది దేవుని సంబంధమైనది. అంటే దీనికి అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ఈ చనిపోయి తిరిగి వచ్చాడు అనేసి ఏ ఆత్మ అయితే నమ్ముతుందో, ఏ మనిషి అయితే నమ్ముతాడో, ఏ విశ్వాస అయితే నమ్ముతాడో అతను క్రీస్తు సంబంధి అనమాట. అంటే దేవుని సంబంధించిన ఆత్మ అనమాట అది. అలాగే ఇక్కడ చూడండి, ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది సాతానుకు సంబంధించింది. యేసుక్రీస్తు ఆత్మ కాదు, యేసుక్రీస్తు దేవుడు కాదు అనేసి ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళు సాతాను సంబంధులు అనమాట. అవునా. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.